మేడ్చల్ జిల్లా మోయిడిపల్లి పిఎస్ పరిధిలో ఉప్పల్ ఆర్టీసీ జోనల్ వర్క్షాప్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ ఆలైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు, అంగవైకల్యం పొందిన బాధితులను, డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు, పాదాచారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, బైక్లపై, కార్లలో వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని, అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని పిలుపునిచ్చారు. జీవితాంతం ప్రాణాల ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ అది ఎవరో చేసిన తప్పుకి వాళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడే పరిస్థితి మనం లైఫ్ లాంగ్ తను ఏం చేసినా తిరిగి తీసుకురాలేము మనం దాన్ని. కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకొని, మీ వల్ల మీ ఫ్యామిలీస్ ఇబ్బంది కావచ్చు, మీ వల్ల మీరు తప్పు చేసిన మీకు ఇబ్బంది, మీ తప్పు వల్ల ఎదురు ఇబ్బంది పరిస్థితి వస్తాయి. కాబట్టి ఒక్క క్షణం నువ్వు మనం చేసే పని వల్ల ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ రోజు 10 రోజుల షెడ్యూల్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం గవర్నమెంట్ సూచన మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అరైవ్ అలైవ్ అంటే మనం బతికే ఇంటికి రండి అనే ఉద్దేశం. అంటే చనిపోయి ఇంటికి రావద్దు, బతికే ఇంటికి రండి, బతికే ఇంటికి పోండి అనే ఉద్దేశంతో ఇవాళ రేపు రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మిగతా గొడవలు, మటర్లు దీనికంటే 100 రెట్లు ఎక్కువ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు పోతున్నాయి. మనం ఎటువంటి తప్పిదం లేకుండా కూడా ఎదురు వ్యక్తి చేసిన తప్పిదం వల్ల మన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దాంట్లో ప్రజలందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసేసి అందరూ రూల్స్ పాటించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి వికలాంగులు కాకుండా, ప్రాణాలు కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో ప్రజలందరిలో అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అనేది ఇక్కడ జోనల్ వర్క్షాప్లో కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు వచ్చారు. వివిధ డిపార్ట్మెంట్లు జోనల్ వర్క్షాప్ మేనేజర్ అయినటువంటి జగన్ గారు, డీసీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు డాక్టర్ రోహిత్ గారు కూడా తన యొక్క లైఫ్లో ఎటువంటి దాన్ని చూశారు, దానివల్ల ఎటువంటి భయంకర పరిస్థితులు చూశారనేది కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు తండ్రి కోల్పోయిన కొడుకు, కాళ్ళు కోల్పోయిన వ్యక్తి కూడా వచ్చి లైక్ రియల్ లైఫ్ వాళ్ళ జీవితంలో వచ్చిన అనుభవాలు ఎంత ఇబ్బంది పడ్డామని కూడా ప్రజలకి ఎంతో బాధలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క రియల్ లైఫ్ యొక్క అనుభూతుల్ని, యొక్క అనుభవాల్ని, ఇబ్బందుల్ని, వచ్చే పరిస్థితుల్ని వివరించి ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు రావద్దని ఇంత బాధలో కూడా వచ్చి వివరించడం జరిగింది. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎవరి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా రూల్స్ పాటించి ఎవరికి ఎటువంటిది యాక్సిడెంట్ కాకుండా ప్రమాదం నివారించాల బాధ్యత ప్రతి ఒక్కరు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. మనం చూస్తాము రోడ్డు ప్రమాదాలు అన్నది చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో చాలా వరకు వాహనం నడిపే వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ లేదా వాళ్ళ యాంగ్జైటీ, తొందరగా వెళ్ళాలి అన్న ఒక యాంగ్జైటీ తోటి నడుపుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అవేర్నెస్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ప్రభుత్వం అరైవ్ అలైవ్ అనే ఈ ప్రోగ్రాన్ని ఇవాళ నుంచి ఒక 10 రోజుల పాటు మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో ఇవాళ మొదటి రోజు ఇక్కడ మనం ఈ తెలంగాణ మన ఈ ఆర్టీసీ జోనల్ డిపో దగ్గర మనం ఇది కండక్ట్ చేసుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం అందరం కూడా మన సామాజిక బాధ్యత ఏంటంటే సివిక్ సెన్స్ లాగా ఎవరికి వాళ్ళము సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ, సరైన రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ మన గమ్యాలకు చేరుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు అనుకొని చేస్తే కనుక మన జీవితం, మన కుటుంబం బాగుంటుంది, అట్లానే ఎదుటివారి జీవితం, కుటుంబం కూడా బాగుంటుందని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తాం ఈ ప్రోగ్రాం తరఫున. కాబట్టి ధన్యవాదాలు. హోంశాఖ ఆదేశాల మేరకు మా ఉప్పల్ డిపో జోనల్ ఆఫీస్లో వర్క్షాప్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. మా లోకల్ సిఏ గారు, అలాగే ఎస్ఐలు వాళ్ళందరూ కూడా, అలాగే జోనల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు, వారి ట్రాఫిక్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకొని, ఏదైతే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అవేర్నెస్ చేపడం చాలా మంచి ఆలోచన. అలాగే ఏదైతే ట్రాఫిక్ రూల్స్ కూడా అధిగమించడం, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారు అనేసి మంచి విషయాలను కూడా మాకు చెప్పడం, అలాగే అందరూ కూడా ఒక స్టాఫ్స్ కూడా అందరూ కూడా దీంట్లో అందరూ కూడా వచ్చి వినడం కూడా మంచి కార్యక్రమం ఇది. ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ మీద అవేర్నెస్ రావాలి. యాక్సిడెంట్లు జరగడం వల్ల ప్రతి ఒక్కరు ఎంత సఫర్ అవుతారు అన్నది మంచిగా వివరించి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలనేసి మా సిఏ గారికి కూడా చెప్తాను. స్పెషల్ డ్రైవ్లు కూడా పెట్టి ఏదైతే లైసెన్స్ లేని వారిని కూడా సంబంధిత అధికారులకు అప్పచెప్పాలనేసి మేము తెలియజేసి ఈ విషయాన్ని ముందు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.